వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 19వ సర్గలోని 1 నుంచి 21 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఈరోజు మనం విశ్వామిత్రుడు యాగరక్షణకై రాముని పంపమని కోరగా దశరథుడు దుఃఖించుట అనే కథగా విందాం. ఆ రాజశ్రేష్ఠుని ఆశ్చర్యకరములు విస్తృతములు అయిన మాటలు విని మహా తేజస్సాలియగు విశ్వామిత్రుడు ఆనందం చేత శరీరం పులకింపగా ఈ విధంగా పలికాడు. ఓ రాజశ్రేష్ఠుడా, మహావంశంలో పుట్టి వశిష్ఠుని ఉపదేశాలను పొందుతున్న నీవు ఈ విధంగా మాట్లాడడం ఎంతో యుక్తంగా ఉన్నది. మరొక విధంగా మాట్లాడుట అసంభవం. నా మనసులో ఉన్న కార్యాన్ని చెబుతాను, దానిని తప్పక చెయ్యి. నీవు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకో. నేను ఒక సిద్ధి కొరకై ఒక యజ్ఞం చెయ్యాలని నియమాన్ని అవలంబించి ఉన్నాను. కానీ మారీచ సుబాహులు అనే 2 రాక్షసులు దానికి విఘ్నం కలిగిస్తున్నారు. నా వ్రతం సమాప్తి చెందే సమయానికి వీర్యవంతులు సుశిక్షితులు అయిన ఆ రాక్షసులు వచ్చి మాంసంతో కూడిన రక్త ప్రవాహాన్ని యజ్ఞవేదిక మీద వర్షిస్తున్నారు. ఆ వ్రత సంకల్పానికి ఆ విధంగా విఘ్నం కలిగింది. ఆ యజ్ఞానికై ఇంత శ్రమపడిన నేను ఉత్సాహం సన్నగిలగా ఆ ప్రదేశాన్ని వదిలి వచ్చేశాను. ఆ సమయంలో కోపం చూపించడానికి బుద్ధి కలగడం లేదు నాకు. ఆ యజ్ఞం అటువంటిది. అట్టి యజ్ఞాలలో శాపం ఇవ్వకూడదు. రాజా, సూర్యుడు సత్యమైన పరాక్రమం కలవాడు, జునపములు ధరించి కౌమార వయస్సులో ఉన్నవాడు అయిన నీ జ్యేష్ఠ కుమారుడైన రాముని నాకివ్వు. అంటే నాతో పంపు. నీ కుమారుని నేను అన్ని విధాలా రక్షిస్తాను. నాచే రక్షింపబడిన ఈ రాముడు తన సహజమైన దివ్య తేజస్సు గల విఘ్నకారులైన రాక్షసులను సంహరించడానికి సమర్థుడు. రామునకు అనేక విధములైన శ్రేయస్సులను కలిగిస్తాను. దానిచేత ఇతడు 3 లోకాల్లోనూ కీర్తిని పొందుతాడు. సందేహం లేదు. ఆ మారీచ సుబాహులు రాముని ఎదుట ఏ విధంగానూ నిలువజాలరు. రాముడు తప్ప మరెవ్వరూ వారిని చంపజాలరు. పరాక్రమం చేత గర్వించిన ఆ మారీచ సుబాహులు యముని పాశాలకు వసులు కావలసి ఉన్నది. వారు యుద్ధమునందు మహాత్ముడైన రాముని ముందు నిలవలేరు. రాముని యందున్న పుత్ర స్నేహం చేత వెనుదీయకు. ఆ రాక్షసులు రాముని చేత సంహరింపబడినారు అనే నిశ్చయించుకో. నేను నీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. మహాత్ముడు సత్యపరాక్రముడు అయిన రాముని గూర్చి నాకు తెలుసు. వశిష్ఠునకు తెలుసు. నీ సభలో ఉన్న మహర్షులకు తెలుసు. రాముడు నీ కుమారుడవడం చేత నీవు అతనిని సామాన్యంగా తలపవచ్చు. అతని యథార్థ స్వరూపం మా వంటి తపోధనులకు మాత్రమే తెలుస్తుంది. నీవు ధర్మమే కావాలని కోరినట్లయితే నీ గొప్ప కీర్తి భూలోకమున స్థిరంగా ఉండాలి అనే అభిలాష కనుక నీకు ఉంటే రాముని నాతో పంపించు. దశరథ మహారాజా, నీ మంత్రులు వశిష్ఠాదులు అనుజ్ఞ ఇస్తేనే రాముని నాతో పంపించు. నా యాగం 10 దినాలు జరుగుతుంది. ఆ యాగాన్ని రక్షించడానికై నీ ప్రియపుత్రుడైన రాముని నాతో పంపు. నా యజ్ఞ సమయం దాటిపోకుండానట్లు చూడు. ఆలస్యం చేయకు. నీకు క్షేమం అవుతుంది. దుఃఖింపకు అన్నాడు. ధర్మాత్ముడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహాముని ఈ విధంగా ధర్మార్థ సహితమైన మాటలు పలికి ఊరుకున్నాడు. విశ్వామిత్రుని మాటలు విని దశరథుడు తీవ్రమైన శోకాన్ని పొంది భయంతో కృంగిపోయాడు. ఆ మాటలు దశరథుని హృదయాన్ని చీల్చివేశాయి. మిక్కిలి వ్యతతో అతడు ఆసనం నుంచి కదిలిపోయాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 19వ సర్గ యందలి 1వ శ్లోకం నుండి 21వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు యాగరక్షణకై రాముని పంపమని కోరగా దశరథుడు దుఃఖించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 20వ సర్గలో గల 1 నుండి 27 శ్లోకముల వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు రాముని తనతో పంపను అనుట చేత విశ్వామిత్రుడు కోపించుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.